ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభునామంలో వందనాలు. మంచిది. మరి ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి మరి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభునామంలో వందనాలు. కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూసుకుందామండి. లేవి కాండము 26వ అధ్యాయం. లేవి కాండము 26వ అధ్యాయం 14 వచనం నుండి కొన్ని వచనాలు, ఈ 1వ వచనం నుండి 13 వచనాల వరకు దేవుడు విధించేటువంటి కట్టడాలు. ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటుందో, ఆయనను మనం ప్రేమిస్తే ఎలాంటి ఆశీర్వాదం అని ఉంటుంది. ఈ 14 వచనం నుండి కొన్ని వచనాలు, దేవుని మాటకు లోబడకపోతే, దేవుని యందు విశ్వాస జీవితము లేకపోతే ఎన్ని భయంకరమైనటువంటి శిక్షలు వస్తావో మనకు నేర్పిస్తున్నారు. ఎలానో మనం చూద్దామండి. 14 వచనం, లేవి కాండము 26వ అధ్యాయము 14 వచనం. ఎవరైనా తీసి చదివితే చదవచ్చు. చదవను. ఆ వచనం పూర్తి చేయండి అమ్మా. చాలు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఏమంటున్నాడంటే, ఎంతవరకు చూసి చూసి మిమ్మల్ని, ఒకవేళ నా మాట మీరు వినకపోతే, నేను చూపించిన ప్రేమకు ప్రతిగా మీరు ప్రేమ చూపకపోతే, నేను చూపించిన కృపకు మీరు లోబడకపోతే ఎలా చేస్తున్నాడు? మీ కంటి చూపు మందం చేస్తాడు. మీరు ఏది విత్తినా పంట పండదు. మీరు తీసిన పంటను కూడా మీ శత్రువులు తింటారు. అంటే ఎంత భయంకరంగా ఉంటుంది దేవుని నిబంధన అంటే మనము ఊహించినంత సులభం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సహించినంత మట్టుకే సహించి, దేవుడు మన పైన చూపించిన కృపకు మనము ఇంకా లోబడతామని చూపించినంత మట్టుకే చూపించి, ఒకవేళ ఇంకా ఆయన మీద మనము నిర్లక్ష్యం చేస్తే, ఆయనను అర్థం చేసుకోవడం నిర్లక్ష్యం చేస్తే, నా కట్టడాలను నిరక్షించిన ఎడల, చర్చికి పోక, ప్రార్థన చేయక, వాక్యం వినక, వాక్యం చదువుకోక, దేవుని యొక్క కట్టడాలకి లోబడక పాపం చేస్తూ ఈ లోకంలో మన ఇష్టానుసారంగా గన మనం ఉంటే, నా నిబంధన మీరినట్లు అంటున్నాడు. ఎంతవరకు చూస్తాడు ఆయన కూడా? చూసి చూసి చెప్తున్నాడు. నేను మీకు చేయనిది, ఆయన మనకు ఏదైతే గుణపాఠం చేయాలనుకుంటాడో, ప్రతి మనిషి కూడా శరీరంలో ప్రాణం కలిగి ఉన్న వారు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమో తెలుసా? మనకు శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటే, ఎక్కడో దేవుడు చేయి విడిచాడు, సాతాను దగ్గరికి మనం వెళ్ళిపోయాము, సాతాను బంధకంలో ఉన్నాము అని గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఖచ్చితంగా దేవుడు మనల్ని వదిలేస్తే తప్ప సాతాను మన దగ్గరికి రాడు. దేవునికి దూరం అయితే తప్ప సాతాను మన దగ్గరికి రాడు. మన యొక్క పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి సాతాను మనల్ని టార్చర్ చేస్తున్నాడు కాబట్టి దేవుడు వదిలేశాడా, లేక సాతాను మనల్ని టార్గెట్ చేశాడా, ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. లేదంటే కింద చెప్తున్నారు చూడండి, ఇప్పుడు 17 వచ్చిన నుండి అస్సలైన కథ ఉంటుంది మనకి. చదవండి 17 వచ్చిన, ఒక్కొక్క వచ్చిన చదవండి. 17 వచ్చిన.
ఏమంటున్నాడు? నేను మీకు విరోధముగా నడిచేదను. అమ్మ చాలు, ఒక్కొక్క వచనం. ఏమంటున్నాడు? నేను మీకు విరోధముగా నడిచేదను. దేవుడే మనకు విరోధంగా నడిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేసుకోండి. నేనే మిమ్మల్ని పగబడతాను అంటున్నాడు. ఎంతవరకు చూస్తాడు ఆయన? ఇజ్రాయేల్ విషయంలో మనము చాలా సార్లు బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటున్నప్పుడు తెలుసుకుంటున్నాం. చాలా సార్లు ఏమైందిరా నాయన అంటే, దేవుణ్ణి ధిక్కరించిన ప్రతిసారి శత్రువులకు అప్పచెప్పాడు ఆయన. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి శత్రువులకు అప్పచెప్పాడు. ఎందుకు? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది కూడా పొందలేని వారుగా, దేవుని యొక్క ప్రేమ చూసి కూడా చూసి లేని వారుగా, వాళ్ళ పితరులు అనుభవించినటువంటి ప్రేమను చూసి లేని వారుగా నిర్లక్ష్యం చేసి ఈ లోకం వైపు తిరిగినప్పుడు 400 సంవత్సరాలు బానిసలుగా వదిలేశాడు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని ప్రేమతో కనికరపడి తిరిగి తీసుకొస్తే కేవలము యుద్ధానికి పనికొచ్చే 30 ఏళ్ళు పైనున్నటువంటి వారే 6 లక్షల మంది, పిల్లలు కాదు, స్త్రీలు కాదు, కేవలము మగవారు మాత్రమే 6 లక్షల మంది ఉన్నారు అంటే, ఇదిగో నేను మీ నిమిత్తం ఒక నూతనమైన పట్టణము, ఒక మంచి ప్రదేశము పెట్టాను, అక్కడికి వెళ్ళండి అంటే ఎంతమంది లేరు? కేవలము 2 వెళ్ళగలిగారు. మిగతా వాళ్ళు ఏమైందంటే, దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిన, దేవుడు 40 సంవత్సరాలు ఆహారం లేకుండా ఆహారం పెట్టిన, వాళ్ళు ఒక్కనాడు కూడా వంట చేసుకోకుండా, వాళ్ళు ఆ 40 సంవత్సరములు చెప్పులు అరిగిపోకుండా, బట్టలు చినిగిపోకుండా, మాసిపోకుండా దేవుడు ఆ యొక్క ప్రయాణము చేపిస్తే, ఆయన మీద తిరగబడి ఆయనకి విరోధంగా ఒక విగ్రహాన్ని చేసి పూజ చేసి నడిపించే నాయకుల మీద తిరగబడి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ఏంటో మనం చూసాం. అరణ్యంలోనే చనిపోయారు 6 లక్షల మంది, 2 మాత్రమే. ఆడ లెక్కలో లెక్కించినటువంటి వారు 6 లక్షల మందిలో స్త్రీలు పిల్లలు విడిచిపెట్టి యుద్ధానికి పనికొచ్చేటువంటి వారు మాత్రమే. ఇజ్రాయేల్ ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారము 18 ఏళ్ళ తర్వాతే ఎలాగైతే మేజర్ అంటామో, అప్పుడున్న ప్రభుత్వం ప్రకారము 30 ఏళ్ళ తర్వాతే మేజర్లు. అందుకే 30 ఏళ్ళ తర్వాత యేసుక్రీస్తు ప్రభు సువార్త చేపట్టి ఆ తర్వాత చనిపోయాడని కొంతమంది విశ్లేషకులు మాటలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఒకవేళ మనకి విరోధంగా నడిచరుకో మన పరిస్థితి ఏంటో ఊహించగలమా మనం? ఆయన అంటున్నాడు, నేనే మీకు విరోధముగా పగవాడనై మీ శత్రువుల యొద్దకు, మీ శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పచెప్పుతాను. అప్పుడు ఎవరు రక్షిస్తారు చెప్పండి? దేవునికి విరోధమైన ఏ పని కూడా మనం చేయకూడదు. దేవునికి ఇష్టం లేని పని ఏ పని కూడా మనం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు చూసి 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 మనం చేతులకు అప్పచెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? చూడండి కింద మాట్లాడుతున్నాడు 18వ వచనములో, ఇవన్నీ సంభవించిన మీరింకా నా మాట విననేరకయుండి నేను మీ పాపములను బట్టి మరీ ఏడంతలుగా మిమ్మల్ని దండించేదను. ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోవాలి. ఏమి శ్రమ, ఇబ్బంది వచ్చిందా వెంటనే పశ్చాత్తాపడు, వెంటనే ఏదో ఎక్కడో తప్పు చేస్తావని తెలుసుకో, వెంటనే దేవునికి మోకరించి ప్రార్థన చేయి, కన్నీళ్లు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుని వేడుకో. ఎంత చేసినా ఇంకా నీవు వ్యతిరేకంగానే, నేను ప్రార్థన చేసిన ఆ దేవుడు నా ప్రార్థన వినడా అని ఇంకా పాపం చేస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఇంకా 7 అంతలుగా నేను దండిస్తాను, 7 అంతల శిక్షను విధిస్తాను. మనకు శ్రమ, ఇబ్బంది వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవునికి విరోధంగా నడుస్తున్నామని. ఒకవేళ ఆ దేవునికి ఇంకా లోబడకపోతే, ఇంకా మనము దేవునికి లోబడి నడవకపోతే ఆ భయంకరమైన శిక్షను మనం తట్టుకోలేము. ఆయన అంటున్నాడు, 7 అంతలు నిన్ను నేను దండించేదను, శిక్షించేదను. తట్టుకోగలమా? ఎలాంటి శిక్షలు చెప్తున్నాడు ఇప్పుడు? అమ్మ చదవండి 19.
మీ 19 ఏమంటున్నాడు? మీ బలము గర్వము భంగపరచదును, ఆకాశము ఇనుముగా భూమిని ఇత్తడిగా చేసేదను. భూమి భూమిగా ఉంటేనే పంటిస్తుంది, ఆకాశం ఆకాశముగా ఉంటేనే వర్షమిస్తుంది. ఇనుముగాను ఇత్తడిగాను చేస్తే వాటి మీద ఏవి రావు. ఇనుము మీద నుండి ఎన్ని నీళ్ళు పోసిన కిందికి వస్తావా? రాదు. వర్షము కురవకుండా కరువు కాలము తెప్పించదను అంటున్నాడు. భూమి కూడా తన పంటని ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు? భూమికి కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే నీకు పంటలు పండవు, కరువు కాలం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మీ ప్రవక్తను బట్టి, మీ నడవడికను బట్టి, మీరు చేసే పనిని బట్టి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు కరువు వస్తుందిరా నాయన అంటే దేవుడు ఖచ్చితంగా మనుషుల పైన ఖచ్చితంగా ఏదో ఆలోచన చేస్తున్నాడు. మనుషులు చేయరాని పని చేస్తున్నారని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతేకాదు కింద అంటున్నాడు 20 వచనంలో, మీ బలము ఉడికిపోయిను, మీ భూమి ఫలింపకయుండును, మీ దేశ వృక్షములు ఫలమనీయక ఉండును. మీరు ఎంత పని చేసినా పని చేయదు, మీరు ఎంత కష్టపడినా ఇల్లు గడవదు, మీరు రాత్రి పగలు కష్టపడినా పైసలు కూడపడవు. మీ బలం ఉడికిపోయింది, అయిపోయింది అంతే. ఆయన అంటున్నాడు, మీ భూమి ఫలింపక, మీ దేశ చెట్లు ఫలింపక, పండ్లు లేవు, వృక్షాలు ఫలింపక, నీవేసిన ప్రతి పంట నష్టమై, వర్షము లేక, వాతావరణం సరిగా లేక నీవెన్ని ఇబ్బందులు పడుతున్నావు. ఎందుకురా నాయన అంటే ఖచ్చితంగా దేవునికి కోపం తెప్పించావు, దేవునికి విరోధంగా నడిచావు, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడన్న సంగతి నీవు గ్రహించలేకపోతున్నావు, దేవునికి నీవు విరోధంగా నడుస్తున్నానన్న సంగతిని మర్చిపోతున్నావు. అందుకని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో ఏదన్నా సమస్య వచ్చిందంటే వెంటనే దేవుని దగ్గరికి రావాలి. అయ్యా, ఎక్కడో నేను తప్పిపోయానేమో, ఎక్కడో సాతాను చేతికి నేను చిక్కానేమో. నిర్లక్ష్యం చేస్తే మనమే నష్టపోతాం, నిర్లక్ష్యం చేస్తే మనకే ఇబ్బంది. చూడండి కింద 21 వచ్చిన, మీరు నా మాట విననోలక నాకు విరోధముగా నడిచిన ఎడలా నేను మీ పాపములను బట్టి మరీ ఏడంతలుగా మిమ్మల్ని దండించదు. మళ్ళా ఇంత జరిగిన తర్వాత ఇంత కరువు వచ్చి, ఇంకా ఫలములు లేక, పంటలు లేక, వృక్షాలు ఫలింపక ఉన్నా ఇంకా నిర్లక్ష్యం చేసి, ఇంకా నీవు పాపంలో ఉండవనుకో, ఇంకా దేవునికి విరోధంగా నడిచావనుకో, మరీ ఏడంతలుగా దండిస్తాడంట. తట్టుకునే శక్తి నీకుందా? దేవునికి వెళ్తే, దేవునికి వ్యతిరేకంగా మనం వెళితే తట్టుకునే శక్తి మనిషికుందా? జాగ్రత్త, ఏమి దండిస్తున్నాడు? 22 వచనము, మీ మధ్యకు అడవి మృగములను రప్పించదును, అవి మీ మీద సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేయును, మీ మార్గములను పాడు చేయును. ఆహారం లేకపోతే ఏం చేస్తా చెప్పండి? అడవులన్నీ కొట్టివేస్తే, అడవుల్లో ఆహారం లేకపోతే, అడవి జంతువులన్నీ ఊరి మీద పడితే ఏమైతే చెప్పండి? అక్కడ పిల్లల్ని ఎత్తకపోయిన, ఇక్కడ పిల్లల్ని ఎత్తకపోయిన, మనుషులు లేక ఏ తెరువులు పోవాలో తెలియక మీ మార్గాన్ని హరించేస్తాయి. మీరు ఏ మార్గంలో పోతారో ఆ మార్గంలో మృగాలు ఎదురు చూస్తాయి. కోర మృగాలు ఎదురు చూస్తున్నప్పుడు మీ పిల్లల్ని తింటాయి, మిమ్మల్ని కూడా చెదరగొడతాయి. ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. మొదటిగా ఏమంటున్నాడు? ఫస్ట్ సూచనగా, ఇదిగో కరువు వస్తుంది, భూకంపం వస్తుంది, లేక పంటలు పండతలేవు అంటే దేవునికి ఏదో వ్యతిరేకమైన మనం పని చేసాము, ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి. లేదు అంటే తిన్నికి ఆహారం లేక అడవి మృగాలు నీపైకి వస్తున్న జాగ్రత్త. అప్పటికి కూడా నీవు మించితే, అప్పటికి కూడా ఇంకా నీవు దేవుని యొక్క వ్యతిరేకతలో ఉంటే, కింద చెప్తున్నాడు. నువ్వు సమయం లేదు కాబట్టి త్వరగా ముగిచేస్తాను. 23 వచనం, శిక్ష మూలంగా మీరు నా ఎదుట గుణపాఠమునకు
విరోధముగా నడిచిన ఎడల, ఇన్ని జరిగిన తర్వాత మీరు గుణపడకపోతే, ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు నాకు భయపడకపోతే, ఇన్ని జరిగిన తర్వాత కూడా మీ పాపాలకు క్షమాపణ లేకపోతే, ఇన్ని జరిగిన తర్వాత కూడా దేవుడంటే లెక్క లేకపోతే, నేను కూడా మీకు విరోధముగా నడిచిని మీ పట్టణములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండించదును. ఇంకా మళ్ళా ఏడంతలు. గుర్తుపెట్టుకోండి, ఎంత 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 దేవునికి విరోధంగా నడిస్తే దేవుడు అంత మనకు శిక్షలు తెప్పిస్తాడు. ఏంటండి, మా దేవుడు చాలా మంచోడండి. మా దేవుడు మా పట్ల చాలా జాలి కలిగిన వాడండి. సంవత్సరానికి ఒకసారి చనిపోతాడు, సంవత్సరానికి ఒకసారి పుడతాడు అనుకుంటున్నారా? దేవుడు చూసి నాటికి చూసి తోలు తీస్తాడు. జాగ్రత్త. దేవుడు చెమడాలు తీస్తాడు. మాట్లాడుతున్నాడు 25 వచనములు, మీ మీదకి ఖడ్గమును రప్పించదును, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించదును. మీరు శ్రమల చేత అప్పగింపబడేవారు. ఏమంటున్నాడు? రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు జరుగుతాయి, కరోనా లాంటి అనేక రోగాలు వస్తాయి. ఇది కరోనా మామూలు రోగం, ఇంకా అంతకంటే భయంకరమైన రోగాలు వస్తాయి. ఎందుకు? దేవునికి విరోధంగా నడిచినప్పుడు. ఈ మనిషి తన పాపాన్ని ఒప్పుకోక, తన పాపాన్ని విడిచిపెట్టక ఇంకా 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 దేవునికి విరోధంగా నడిస్తే, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు విరోధంగా నడుస్తా. నీ మీదకి కత్తి తీసుకొని వస్తారు ఇంకొక వాడు, ఇంకొక దేశం వాడు. అంతేకాదు అంటున్నాడు ఈయన, నీ శత్రువులు నీ మీదకి వస్తున్నారు, నీకు ఆహారం దొరకదు. 26 వచనం చూడండి, ఎంత భయంకరమైన శిక్ష అంటున్నాడు. నేను మీ ఆహారం అనగా మీ ప్రాణాధారమును తీసివేదును. తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యి మీద మీకు ఆహారము వండి తుణుకు చెప్పడం మీకు ఆహారము మీకు మరలా ఇచ్చెదురు, మీరు తిందురు గాని తృప్తి పొందకపోదురు. అబ్బాబ్బా, ఇంత జరిగిన తర్వాత కూడా మీరు వినకపోతే మీ ఆహారాన్ని తీసేస్తానంటున్నాడు. ఇస్తా. మీ ప్రాణదానం అంటే ఏంటి? మనిషి తినకపోతే చనిపోతాడు. మనిషి శరీరంలో ఆహారం లేకపోతే నీరసంగా ఉంటాడు. ఒకనాడు ఒక్క పూట అన్నం లేకపోతేనే మన శరీరం మనం గుర్తు చేస్తుంది. ఒకనాడు మన శరీరానికి ఆహారము పెట్టకపోతే మన కాలు చేతులు గుర్తు చేస్తాయి. ఈయన అంటున్నాడు, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును. ఆహారం లేకపోతే ప్రాణం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఆహారం లేకపోతే ప్రాణం క్షీణించిపో, దాన్ని తీసేస్తానంటున్నాడు. అంతేకాదు, ఒకే పొయ్యి మీద 10 మంది వంట చేసేలా చేస్తానంటున్నాడు. ఒక్కొక్కరు చేస్తేనే సమయానికి అన్నం పెట్టరు. ఒక్కో గంటల 2-3 పొయ్యిలున్నా సమయానికి ఆహారం దొరకదు. 10 మంది స్త్రీలు ఒకే పొయ్యి మీద వంట చేసి ఎప్పుడు పెడతారు చెప్పండి? వాళ్ళు ఏం ఒకరి తర్వాత ఒకరు వంట చేసుకుంటారా? ఎంటికలు బట్టి కొట్లాడుకుంటారు. నాది ముందు నాది ఫస్ట్. ఇంకెప్పుడు వంట చేస్తారు చెప్పండి? అప్పుడప్పుడు మీరు చూసే ఉంటారు, ఒక 10 సంవత్సరాల క్రితం బోరింగ్లు కాడ ఆడోళ్ళు కడవలు తీసుకొని నిల్లకపోతే ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్. ఎంటికలు పెట్టి కొట్లాడేవారు. మరి 10 మంది స్త్రీలు ఒకే పొయ్యి మీద వంట చేస్తే ఎంత శాంతంగా ఉంటుందా? అంత ప్రేమ కలిగి వాళ్ళందరూ కలిసి వంట చేసి పెడతారా? ఆయన అంటున్నాడు, మీ ప్రాణాధారం మరలా మీకు తునికి చెప్పను కొంచెం ఇస్తారు కానీ అది మీ కడుపు నిండదు. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడలా, ఎంత జరిగిన తర్వాత కూడా ఇంకా దేవునికి విరోధంగా నడిచి, దేవుడు శ్రమ పెట్టాలనుకున్నాడు కాబట్టి పెట్టాడు, ఈ కరువు రావాలనుకుంది కాబట్టి వచ్చింది. ఇవన్నీ నీ భ్రమ. నువ్వు చేసిన సిచ్యువేషన్ బట్టే వచ్చింది. చూడండి కింద ఏమంటున్నాడు, 28వ వచనం, నేను కోపపడి మీకు విరోధంగా నడిచినలా నేను మీ పాపాలను బట్టి మరీ 7 మిమ్మల్ని దండించేది నా బాబా. ఇప్పుడు అంటున్నారు చూడండి, కళ్ళు పెద్దవి చేసి చూసుకోండి వాక్యాన్ని.
నడినెత్తి మొదలుకొని అరికాల వరకు వణుకు పుట్టాలి ఈ మాట వింటే. మీరు మీ కుమారులు మాంసమును తిందురు, మీ కుమార్తెల మాంసమును తిందురు. ఆకలి తట్టుకోక, ఆహారం తట్టుకోక మీ పిల్లల్ని చంపుకొని తినే పరిస్థితికి వచ్చేస్తానంటున్నాడు. ఎందుకు కారణం తెలుసా? దేవునికి విరోధంగా నడిస్తే. ఆహారం లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? తిండి లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అవసరమైతే మీ పిల్లల్ని మీరు తింటారు. మనిషి ఆహారం ఎక్కడి నుంచి సృష్టిస్తాడు? దేవుడిస్తేనే కదా. ఈ భూమికి వర్షం ఇస్తేనే కదా, వాతావరణాన్ని ఇస్తేనే కదా. ఈ నీళ్లు లేకపోతే, పంటలు పండకపోతే ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? ఎంతవరకు చూస్తారు? ఆఖరికి అంటున్నాడు, మీరు మీ కుమారులు మాంసమును తిందరు, మీ కుమార్తెల మాంసమును తిందరు. ఇంకేం చేస్తారు? దేవునికి విరోధంగా నడిస్తే అలాగే ఉంటది. దేవునికి విరోధంగా కూడా నీవు నడవకపోతే, యాకోబు పత్రిక చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 5:17 ఒక చక్కటి మాట ఉంటది. ఏలీ గారు ప్రార్థన చేస్తుంటే ఒక మనిషి దేవునికి విరోధంగా నడవక దేవుని విధేయత కలిగి నడిస్తే, ఒక మనిషి దేవుని ఇష్టానుసారుడుగా ఉంటే ఎలా ఉంటుందో మనం చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకూడదని అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం కురవలేదు. ఒక మనిషి చెప్తే వర్షం వస్తుందా? వస్తుంది. నీవు దేవునికి విధేయుడై ఉండాలి. నీవు దేవుని మాటకి లోబడిన వాడై ఉండాలి. దేవుని ఇష్టానుసారుడు అయి ఉండాలి. అప్పుడైతే దేవుడు నీకు చెప్పిన ప్రతి మాటనికి ఏం చేస్తాడు? రుజువు చేస్తాడు. కింద అంటున్నాడు 18 అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చిన భూమి తన ఫలం ఇచ్చాను. నీకు కరువు రాకూడదు, భూకంపం రాకూడదు, సమస్యలు రాకూడదు అంటే ఏం చేయాలంటే నీకు దేవుని మాట వినేవాడుగా ఉంటే దేవుడు నీ మాట వింటాడు. దేవుడు అంతా తను తాను తగ్గించుకుంటాడంటే అవును, నీ మాట వింటాడు. ఈ భూమిని ఎందుకు సృష్టించాడు? ఈ భూమిని దేవుడు ఎందుకు తయారు చేశాడు? మన నిమిత్తమే కదా. మనల్ని నరకం నుండి తప్పించడానికి కదా, మనల్ని సురక్షితంగా పెట్టడానికి కదా, మనల్ని ప్రేమగా చూసుకోవడానికి కదా. మనం తప్పిపోయి ఆయన ప్రేమను విడిచిపెట్టి, ఆయన యొక్క కట్టడాలను విడిచిపెట్టి, ఆయన ఎందుకు ఈ లోకంలో మనల్ని పంపించాడు విడిచిపెట్టి మనష్టారసంగా నడిచి వాక్యానికి దూరంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? మనకు బుద్ధి చెప్పడానికి కొన్ని సమస్యలు మన ముందుకు తెచ్చినప్పుడు అప్పుడైనా గుర్తు చేసుకోవాలి, దేవా నేను ఎక్కడో తప్పిపోయాను, ఆ తప్పుని క్షమించి తిరిగి నీ దగ్గరికి వస్తున్నాను. లేదంటే నిన్ను ఎవ్వడు కూడా రక్షించలేడు, ఎవడు కూడా నిన్ను తప్పించలేడు. దేవునికి విరోధంగా నడిచిన ఏ ఒక్కడు కూడా బ్రతికి బట్ట కట్టలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా గమనించండి. దేవుడు కేవలం చూసి చూడనట్లు